నమస్కారం. ఈరోజు మనం ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా లాంటి చదువుల్లో కోర్ సబ్జెక్టుల గురించి మాట్లాడుకుందాం. వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటితో ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి. దీనిపై మన దగ్గర కోర్ సబ్జెక్టులతో ఉపాధి అవకాశాలు అనే ఒక వ్యాసముంది. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలను లోతుగా చూద్దాం. అవును, చాలా కాలంగా మనం చూస్తున్నాం గదా, అందరూ కోడింగ్, సాఫ్ట్వేర్ ఆ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. కానీ ఈ వ్యాసం ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాంటి మౌలిక సబ్జెక్టులపై పట్టు సాధించడం కెరియర్కు ఎంత ముఖ్యమో ఇది వివరిస్తోంది. అంటే కేవలం ట్రెండ్ను ఫాలో అవ్వడం కాదు, అసలు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటారా? ఖచ్చితంగా. అదే కీలకం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కొద్దిమందే వీటినంతగా పట్టించుకునేవారు. మరి ఇప్పుడు యువతకు ఇవి మంచి కెరియర్ ఆప్షన్గా ఎలా మారుతున్నాయి? మంచి జీతాలు, ముఖ్యంగా మన భారతీయులకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని కూడా అంటున్నారు కదా. అవునవును, పరిస్థితి మారుతోంది. మంచి జీతాలున్నాయి, అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి ఆన్లైన్ కోర్సులు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాయి. ఓ, ఆన్లైన్ కోర్సులా? అవి ఎలా ఉపయోగపడుతున్నాయి? అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వల్ల సబ్జెక్ట్పై ఇంకాస్త లోతైన అవగాహన వస్తోంది. కేవలం థీరీనే కాదు, వర్చువల్ ల్యాబ్స్ ఉంటాయి, డిజైనింగ్ టూల్స్ వాడటం నేర్చుకోవచ్చు, ప్రాజెక్టులు కూడా చేయొచ్చు. ప్రాజెక్ట్లా? అవును, ప్రాజెక్టుల ద్వారా అసలైన నైపుణ్యాలొస్తాయి. ఉదాహరణకు మెకానికల్ వాళ్ళు క్యాడ్ క్యామ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవటం లాంటివన్నమాట. అలాగా? అంటే పుస్తకాల్లో చదివే థీరీ ఒక్కటే సరిపోదన్నమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, చేత్తో పనిచేసే స్కిల్స్ కావాలి. తప్పకుండా. అదే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది. మరి పరిశ్రమలు కూడా ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయా? అవును, వాళ్లకు థీరీ తెలిసిన వాళ్లకంటే దాన్ని అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగల వాళ్లే కావాలి. అందుకే ప్రాక్టికల్ స్కిల్స్కు అంత డిమాండ్. విదేశాల్లో కూడా అంతే. విదేశాల్లో కూడానా? కోర్ ఇంజనీరింగ్ నిపుణులకు మంచి జీతాలు, అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇంజనీరింగ్లో మినీ మేజర్ ప్రాజెక్టులు చాలా సీరియస్గా తీసుకోవాలి. అది రెజ్యూమేలో ఒక పాయింట్ కాదు, మీ సామర్థ్యానికి నిదర్శనం. నిజమే. అలాంటప్పుడు కెరియర్ ప్లానింగ్ అనేది అది చాలా ముందే మొదలుపెట్టాలి కదా. అంటే కోర్స్ పూర్తవకముందే ఏ రంగంలోకి వెళ్లాలో ఒక క్లారిటీ తెచ్చుకుని దానికి తగ్గ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అంటారా? చాలా మంచి పాయింట్. ఎంత ముందు ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ టీచర్ల గైడెన్స్ కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఇండస్ట్రీకి, స్టూడెంట్స్కి మధ్య ఒక వారధిలా ఉండగలరు. మరి కాలేజీలు, కరికులం కూడా దీనికి తగ్గట్టు మారుతున్నాయా? మారుతున్నాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్డేట్ చేస్తున్నారు. చూడండి, కేవలం పరీక్షల కోసం కాదు, సబ్జెక్ట్లోని అసలు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ల్యాబ్ వర్క్లో యాక్టివ్గా ఉండాలి. ఇంటర్న్షిప్లు కూడా చాలా ముఖ్యం. అంటే సబ్జెక్ట్లో నైపుణ్యం, దానికి తోడు ప్రాక్టికల్ అనుభవం, ఇంకా ప్రాజెక్టుల ద్వారా వచ్చిన అవగాహన, ఇవన్నీ కలవాలన్నమాట. అవును, అవన్నీ కలిస్తేనే మంచి ఫలితాలొస్తాయి, కెరియర్లో నిలదొక్కుకోగలరు. మొత్తం మీద చూస్తే ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే బేసిక్స్ అంటే కోర్ సబ్జెక్టులపై గట్టి పట్టుండాలి. ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాజెక్టుల అనుభవం ఇవి తప్పనిసరి అని అర్థమవుతోంది. మనకిష్టమైన సబ్జెక్టులోనే స్కిల్స్ పెంచుకుని దాంట్లోనే ఉద్యోగం సంపాదించటం అది నిజంగా గొప్ప అవకాశం.